అరే గుర్రంపూర్లో నా కార్యకర్తలను ఎస్టీ సమాజం కోసం ఎస్టీ సమాజం జరిగిన అన్యాయం గురించి కొట్లాడుతుంటే గుర్రంపూర్లో నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నా కళ్ళ ముందు నేను చూస్తుండగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టిన సంఘటనను నేను ఎప్పుడు మర్చిపోను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని ఓడిపెట్టి పక్కన మంగ్యానాయకన్నా 40 ఏళ్ళ మంగ్యానాయక్ వచ్చిన మంగ్యానాయక్ అగు ఎన్ని రోజులు జరిగిపోయినావు 40 రోజులు 40 రోజులు జరిగిపోయారన్న 40 డేస్ దసరా లేదు దీపావళి వేయలేదు వరకు 40 డేస్ జరిగిపోయారు. ఇష్టపెడదామా అన్న బీఆర్ఎస్ పార్టీని ఎత్తిపెడతామన్న బీఆర్ఎస్ పార్టీని 40 మంది కార్యకర్తలు 40 రోజుల పాటు జైలుకి పంపిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కొనుగోలు కేంద్రాలకు పోతే నా కళ్ళ ముందే రాళ్ళు పొలాలకెళ్ళి చీకటి దొంగతనంగా రాళ్ళు వేస్తే అనేక మంది రైతులు తలవడినాయి, అనేక మంది కార్యకర్తల కాళ్ళు చేతులు తలవేలు అడిగిన ఒక్కరోజే 18 వాహనాలు ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 18 వాహనాలు ధ్వంసం చేస్తే ఆ దారుణ సంఘటన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే పాదయాత్ర చేస్తుంటే ఏ యాత్రకు ఎప్పుడు అడ్డుకుంటారో, ఎప్పుడు ఏ యాత్ర మీద దాడి చేస్తారో అని చెప్పి ఇలా కొట్లాడి ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి సందర్భంలో అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ యాత్ర మీద పోలీసులు దసరా లేదు దీపావళి వేయలేదు వరకు 40 డేస్ జరిగారు. ఇష్టపెడదామా అన్న బీఆర్ఎస్ పార్టీని ఎత్తిపెడతామన్న బీఆర్ఎస్ పార్టీని 40 మంది కార్యకర్తలు 40 రోజుల పాటు జైలుకి పంపిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కొనుగోలు కేంద్రాలకు పోతే నా కళ్ళ ముందే రాళ్ళు పొలాలకెళ్ళి చీకటి దొంగతనంగా రాళ్ళు వేస్తే అనేక మంది రైతులు తలవడినాయి, అనేక మంది కార్యకర్తల కాళ్ళు చేతులు తలవేలు అడిగిన ఒక్కరోజే 18 వాహనాలు ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 18 వాహనాలు ధ్వంసం చేస్తే ఆ దారుణ సంఘటన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అరే పాదయాత్ర చేస్తుంటే ఏ యాత్రకు ఎప్పుడు అడ్డుకుంటారో, ఎప్పుడు ఏ యాత్ర మీద దాడి చేస్తారో అని చెప్పి ఇలా కొట్లాడి ముందుకు పోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి సందర్భంలో అనేక సందర్భాలు భారతీయ జనతా పార్టీ యాత్ర మీద పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసి దాడులు చేసినటువంటి సంఘటన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నా. అరే కేసీఆర్ కుటుంబం ఒక ఊరికి పోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాకు గృహ నిర్బంధాన్ని పెట్టి అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపి రౌడీ షీట్లు ఓపెన్ చేసి కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన తీరు ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మర్చిపోదన్నా. ఇక్కడ ఎప్పుడన్నా నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతెత్తురన్నా, నా మీద కేసులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతెత్తురన్నా. దాదాపు 50% కంటే ఎక్కువ కేసులున్నాయి. ఇష్టపడతా మన కేసులు పెట్టిండు కేసీఆర్ కొడుకు పెట్టిండు కేసులు. ఇష్టపడతా మన బీఆర్ఎస్ పార్టీని సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాడు అంటాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ వాడు అంటాడు. కానీ ఇద్దరు టార్గెట్ ఎవరు బీజేపీ. ఎందుకు బీజేపీ అన్న మీరు ఏమని అనుకోండి అన్నయ్య, ఇంతకుముందు ఇది జరిగింది, ఇది జరుగుతుందా ఇది సాధ్యమా అని చెప్పి మైండ్లోకి వెళ్ళి తీసేయండి. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం 100% రాసి పెట్టుకోండి. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. మీరు ఏ అన్నంగా చేయండి, అబ్బా పొరపాటు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ. అందుకే ఎంపీలు గెలిచామన్నా మనం, అందుకే 8 మంది ఎంపీలు మనం గెలిచినాం. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము, ఏదో చిన్న పొరపాట్లను చూసి మేము భారతీయ జనతా పార్టీకి వేసిన ఓటు ఇలా కాంగ్రెస్ పార్టీకి వేసాం కాబట్టి పొరపాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.